ఈ వీడియోలో సాటర్డే సండే బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి నాగార్జున గారు మన ఆడియన్స్ అందరూ మన బిగ్ బాస్ ప్రేక్షకులు మొత్తం ఏమనుకుంటున్నారో అదే చేసి చూపించారు. అదే ప్రియా శ్రీజాని తూ 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 అంటూ మీరు మధ్యలో రాకండి మా ప్రతి దాంట్లో అన్నారు. అది కరెక్ట్గా చెప్పారు. 1 వీక్ కాదు 2 వీక్స్ నుంచి మనం అదే భరిస్తా ఉన్నాం. ఇకనైనా వాళ్ళు ఆపుతారో లేదో చూడాలి. నాగార్జున గారు చెప్పిన తర్వాత నేనైతే వాళ్ళు ఆపరు, వాళ్ళు కంటిన్యూ చేసి మనల్ని మళ్ళీ ఇరిటేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరే అనుకుంటారు కామెంట్ చేయండి. అలాగే కెప్టెన్సీ టాస్క్ రివోక్ అయింది. ఇదైతే 100కి 200% ద బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇమాన్యుల్ కానీ భరణి గారు కెప్టెన్ అయ్యేవాళ్ళు. మళ్ళీ పవన్ కెప్టెన్గా గెలిచినా కూడా సో తను ఈసారి ఫెయిర్గా ఆడాడు. అసలు సాటర్డే ఎపిసోడ్లో రీతు మోహన్ చూడాలి, సరిగ్గా ఉండింది అసలు. ఎందుకంటే తన ఫేవరెటిజం మొత్తం చూపించింది కాబట్టి పక్కా ఇచ్చేసారు నాగార్జున గారు. సో ఇలాంటివి చాలా బాగా జరిగాయి. అలాగే సుమన్ శెట్టి గారు కూడా ఒక మంచి మాట అన్నారు, అదేంటో మాట్లాడుకుందాం. అలాగే భరణి గారికి నాగార్జున గారు వేరే లెవెల్లో ఇచ్చారు, అదేంటి. అలాగే హరీష్ గారి గురించి ఎన్ని టకటకటక డిస్కస్ చేసుకుందాం, మన వేలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో ఎక్కడ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వీడియో చూపించి డెమో నువ్వు కెప్టెన్గా యాక్సెప్ట్ అవుతావంటే లేదు అని మనోడు చెప్పాడు. అలాగే నాగార్జున గారు కూడా కెప్టెన్సీ టాస్క్లు గెలిచిన పవన్ కెప్టెన్సీని అయితే రివోక్ చేసేసారు. సో ఇది బాగా అనిపించింది. దీనికి మించింది ఏంటంటే, ఇది అందరం ఎక్స్పెక్ట్ చేసాం, దీనికి మించింది ఏంటంటే భరణి గారికి క్లాస్ స్పీకర్ ఏంటంటే సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు కదా, అలా కాకుండా నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు నువ్వు మంచిగా వాడిలాగా ఉంటున్నావు, నువ్వు క్వశ్చన్ చేయాలి, వై ఎందుకు అనేది క్వశ్చన్ చేయలేదు కదా అంటే భరణి గారు ఏమంటే సింపుల్గా లేదు నేను స్పోర్టివ్గా సంచాలకే చెప్తే ఎంపైర్ డెసిషన్ ఫైనల్ కదా అని చెప్పి వెళ్ళిపోయాను అన్నాను. బట్ అక్కడ అడగాలి, ఎందుకు పవన్ కూడా నాకు పూసాడు కదా అని అడిగితే అక్కడ రీతు కూడా తన క్వశ్చన్ థింక్ చేసి మళ్ళీ దానికి ఏదో ఒక జస్టిఫికేషన్ ఇచ్చేది, అప్పుడు బాగుండేది. భరణి గారు సైలెంట్గా వెళ్ళిపోయారు కాబట్టి రీతు కూడా తన ఫేవరెట్స్ని తను చూపించేసింది. సో ఇక్కడ భరణి గారు క్వశ్చన్ చేయాలి, ఎవరైనా హౌస్లో క్వశ్చన్ చేయాలి, మీకు తప్పు అనిపిస్తే అని చెప్పారు. ఇక్కడ చాలామంది సైలెంట్గా వెళ్ళిపోయి సింపతి ఓట్ల కోసం ప్లే చేస్తున్నారు. అది భరణి గారు అని కాదు, చాలామంది. అలాగే చాలామంది తుత్తు తుత్తు అంటే ప్రియా శ్రీజ అయితే వస్తున్నారు, ప్రతి దాంట్లో ఇరిటేట్ చేస్తున్నారు, లేనిపోని పూసుకుంటా ఉన్నారు. సో ఇట్లా తూతూ అంటే దూరకూడదు. అలాగే ఎక్కడ క్వశ్చన్ చేయాలో అక్కడ కూడా క్వశ్చన్ చేయాలి, కామ్గా వెళ్ళిపోకూడదు. అలాగే రాముకు కూడా బాగా ఇచ్చేశాడు, ఎందుకంటే రాము సైలెంట్గా ఉండేసి సైలెంట్గా చేశాడు కాబట్టి నువ్వు గేమ్ ఆడాలి అన్నారు. లాస్ట్లో ఆ టెనెంట్స్ ఓనర్స్ టాస్క్లు రివర్స్ అన్నప్పుడు కూడా ఏ రాము నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా, సైలెంట్గా గెలిచావు కదా, మళ్ళీ టెనెంట్ అవుతా ఉంటే లేదు సార్ అంటే అప్పుడు నోరు తెరిచాడు. అదే నోరు అక్కడ కూడా తెరవాలి, అక్కడ గేమ్ ఆడి ఉండాల్సింది. సో నీకు నచ్చలేదు గేమ్, బట్ నీ టాస్క్ నువ్వైనా నీ బాస్కెట్ నువ్వైనా కాపాడుకోవాలి కదా. గమ్ముగా నాకు నచ్చలేదు, నాకు ఫేర్గా అనిపించింది అలా ఉంటే కుదరదుగా, నీ గేమ్ నువ్వు ఆడాలి. అదే చెప్పాడు నాగార్జున గారు. అయితే అందరికి ఇచ్చిపడేసని చెప్పుకోవాలి. యాక్చువల్గా సాటర్డే సండే ఎపిసోడ్లు అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, ఫుల్ ఆన్ తిట్లు ఉంటాయి. బట్ ఈసారి ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేసారు అనిపించింది నాకైతే. ఇక సుమన్ శెట్టి గారు అయితే ఇలా కొట్టారని నేను కూడా అన్నాను, నాకు కూడా అంత క్లారిటీగా అనిపించలేదు. సో ప్రియా చేసింది కరెక్ట్ అని చెప్పలేదు, కానీ సుమన్ శెట్టి గారు అలా అగ్రెస్ అవ్వడం కరెక్ట్ కాదు. సో వాళ్ళని కొట్టాడు కదా అని నేను కూడా అనుకున్నాను. బట్ క్లారిటీగా వీడియో చూపించాక సుమన్ శెట్టి గారికి నాకు ఒక మంచి సింపతి ఓట్లు పడుతున్నాయి. ఆయన గేమ్కి పడట్లేదు, ఆయన గేమ్ ఆడాలన్నా. కానీ ఈ వీడియో చూశాక ఈ వీక్ జరిగిన తర్వాత సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు, ఆయన టాప్ 5లోకి వెళ్ళిపోయారు. ఆయన ఇక టాప్ 5లోంచి రావాలంటే చాలా కష్టం. సో ఆయన గేమ్ పరంగా, అలాగే ఆయన సింపతి పరంగా, ఆయన ఓట్స్ పరంగా, ఆయన ఉండే విధానం పరంగా అయితే ఆయన కొంచెం కామెడియన్గా ఎంటర్టైన్ చేయగలిగి గేమ్ కానీ టాస్క్లు ఆడితే ఇంకా ఆయన ఎవ్వడూ ఆపలేడు. నేను కాదు, ఎవ్వడూ ఆపలేడు. నేను కూడా అదే ఇక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి మన రివ్యూస్లో జరిగింది కాబట్టి చెప్తున్నా. సో అలాగే అక్కడ సారీ సుమన్ గారు, నాకు గమనించలేదంటే నీ వల్ల నేను టాస్క్ ఓడిపోయాను కదమ్మా అని ఆయన చెప్పాడు. అది ఓకే అమ్మా పర్లేదు, ఓకే పర్లేదు కాదు, ఇక్కడ టాస్క్ ఓడిపోయాను కదా మెన్షన్ చేశాడు. అలాగే ప్రియా చెప్పిన సారీని తీసుకుంటానే నీ వల్ల నేను ఓడిపోయాను కదా అని మెన్షన్ చేశాడు. సో అలా మెన్షన్ చేయాలి, అది గేమ్ అంటే. అలా ఆడాడు. ఇది వేరే లెవెల్ అనిపించింది. సారీ చెప్పగానే ఓకే చేయలా. సో అది అలా చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అందరికి కూడా అదే అనిపించుంటుంది. మీకేమనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. అలాగే సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి షేర్ చేయండి. అలాగే కింద కామెంట్లో తెలియజేయండి. కామెంట్ చేయండి ఎవరు బెస్ట్ అనిపించిందో మీకు. నాకు సార్ క్లారిఫికేషన్ దేని గురించి అని కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై వస్తుంది మీకు. ఇక హరీష్ గారి వైఫ్ హరిత గారి వీడియో చూశాక నాగార్జున సార్తో హరిత గారు బిగ్ బాస్ హౌస్లో కూర్చుంటే బాగుండేమో అనిపించింది. ఆమె చాలా క్లారిటీగా చెప్పింది హరీష్ గారి గురించి. సో మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు, మీ పని ఏంటి, మీరు నెక్స్ట్ ఏం చేయాలి, అవి చేయకుండా ఆయన ఏంటో ఏదేదో చేస్తున్నాడు అని చెప్పింది. చాలా క్లారిటీగా చెప్పింది. లేదు మా హస్బెండ్ ఇట్లా ఆడుతున్నాడు అది ఇది కాకుండా చాలా క్లారిటీగా చెప్పింది. సో అలాంటి క్లారిటీ పర్సన్ వచ్చింటే బాగుండేమో అనిపించింది. బట్ ఇన్ఫ్యాక్ట్ హరీష్ గారు అవి మార్చుకొని ఆడతాడా లేదనేది కూడా మనం చూడాలి. సో ఫ్లోరా గారు కూడా కంటెంట్ ఇవ్వట్లేదు కాబట్టి సో ఆమె ఎలిమినేషన్లో ఉండడం. హరీష్ గారికి ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎంతమంది నెగిటివ్ చేస్తున్నా కూడా ఆయన అగ్ని పరీక్ష ఆడాడు కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఆయన ఈ వీక్ సేవ్ అయ్యాడు. ఖచ్చితంగా ఆయన గేమ్ ఆడితే ఆయన కూడా టాప్లోకి వెళ్తాడు, లేదంటే
బిలోకి వెళ్ళిపోతాడు. ఇక సాటర్డే ఎపిసోడ్లో లాస్ట్గా ఏం జరిగిందో మనకు తెలుసు, ఓనర్స్ టెనెంట్స్ రివర్స్ అయ్యారు. సో ఇక మనం సండే ఎపిసోడ్లోకి వెళ్దాం. సండే ఎపిసోడ్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. ఇక సండే ఎపిసోడ్ అయితే ఇంకా సాటర్డే ఎపిసోడ్కి మించి సండే ఎపిసోడ్ జరిగింది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్లో నాగార్జున గారు స్పాంటేనియస్ అయితే వేరే లెవెల్. తనుజ తన క్రష్ గురించి చెప్పిన తర్వాత తన కాఫీ పౌడర్ పంపిస్తే ఎమాన్యుల్ ఉండి సార్ నేను కూడా కొన్ని సీక్రెట్లు చెప్తాను, చికెన్ పంపి అంటే నీ సీక్రెట్స్ మాకెందుకే అన్నాడు. సో అక్కడ అలాంటి స్పాంటేనియస్ వర్డ్స్ అయితే చాలా పడ్డాయి సండే ఎపిసోడ్లో. సో వేరే లెవెల్ అనిపించింది. సంజన గారు ఆమె దొంగతనం చేయకుండా ఆమెతో పాటు ఫ్లోరా గారిని కూడా తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఫ్లోరా గారికి ఈ విధంగా అయినా కొంచెం మనకు కనిపిస్తుంది ఆ థమ్స్అప్లు తాగుతా సంజన గారితో ఉంటే. బట్ ఫ్లోరా గారు ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాలి. ఆమె ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నాను నేనైతే, బట్ మనీష్ అయ్యాడు. బట్ ఫ్లోరా గారికి ఖచ్చితంగా ఒక వీకే ఛాన్స్, ఈ వీక్గా నాకు కంటెంట్ ఇవ్వకుంటే ఆమె వెళ్ళిపోద్ది. సో ఏదైతే బోరింగ్గా ఎవరున్నారు అనేది కూడా క్లారిటీగా ఆమె గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ బోరింగ్ టాస్క్ పెట్టినట్టు నాకు అనిపించింది. అందరిని బోరింగ్ ఎవరైనా అదే చెప్తారు. 100 మందిలో 99 మంది 100 మంది కూడా ఫ్లోరా గారి బోరింగ్ పర్సన్ అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా అది అందరూ వన్ సైడ్ అయిపోద్ది. అయినా కూడా ఆ టాస్క్ ఎందుకు పెట్టాడంటే ఫ్లోరా గారు ఈ వీక్ ఎంతో కొంత ఓట్లు పడ్డాయి కంపేర్ టు మర్యాద మనిషి ఆమె ఉంటుంది కాబట్టి ఆమెకు ఇంకో ఛాన్స్ ఇద్దామనే పెట్టినట్టు నాకు క్లియర్గా అనిపించింది. సో అందరూ అదే చెప్పారు. హరీష్ గారి గురించి ఒకరు చెప్పారు, ఆ ఒకరు ఎవరో ఒకటి కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే హరీష్ గారు కూడా ఆయన అగ్ని పరీక్షలు ఆడింది వేరు, ఇక్కడ హౌస్లో బోరింగ్ అది చిరాకు. ఆయన ఎవరు చిరాక్ కంటెస్ట్ అని చెప్పుంటే ఖచ్చితంగా హరీష్ గారి పేరు వచ్చిండేది. ఎవరు ఫేవరెటిజం కంటెస్ట్ అని చెప్పుంటే రీతు పేరు వచ్చిండేది. ఇవన్నీ కూడా వచ్చిండేది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే కెప్టెన్సీ టాస్క్ కూడా పెట్టాడు మళ్ళీ నాగార్జున గారు. ఇక్కడ మళ్ళీ డెమోన్ పవన్ గెలవడం సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఫైట్ చేశాడు, కంటిన్యూస్గా ఫైట్ చేశాడు. ఈసారి నాగార్జున సార్ అందరూ చూస్తున్న వాళ్ళైతే రీతు కూడా సంచాలకుగా క్లారిటీగానే చెప్పింది. సో గెలిచేసింది. బట్ మళ్ళీ ఎమాన్యుల్లో సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఎమాన్యుల్ కంటిన్యూస్గా 3 సార్లు ఏదైతే ఓనర్ అయ్యే టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ టైం సెకండ్ టైం 3 సార్లు ఎమాన్యుల్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు. బట్ బాగా ఫైట్ చేస్తున్నాడు. బట్ ఓకే ఫైట్ చేసినా కూడా గెలవకపోయినా కూడా ఏంటంటే తన ఫైటింగ్ స్పిరిట్కి ఖచ్చితంగా ఎంతో కొంత గేమ్ ఉంటుంది. ఇక్కడ ఫైట్ చేయడం మ్యాటర్ అవుతుంది. ఇక సంజన గారు ఒకటి అడిగారు నాగార్జున గారిని, రెస్పాన్స్ ఎలా ఉంది సార్ అని అడిగితే ఇండియాలోనే నెంబర్ 1 మా టీవీ బిగ్ బాస్ ఎపిసోడ్ అని చెప్పారు. అంత ఉందా బిగ్ బాస్కి? చూస్తున్నాం మనం అందరూ చూస్తున్నారా? అంత తోపా లేకుంటే ఇది ఓన్లీ బిల్డప్ కోసం నాగార్జున సార్ చెప్పినట్టు అనిపించింది. ఇంతకుముందు సీజన్తో పోలిస్తే కొంచెం బెటర్ ఉంది, కానీ ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ట్ 2 వీక్లు అయింది. ఇదేదో కొంచెం నాకు ఏదో అంత లేదులే, కానీ మన వాళ్ళు హైప్ చేసుకున్నట్టు అనిపించింది నాగార్జున గారు. సాటర్డే సండే ఎపిసోడ్ కలిపి చూస్తే నాగార్జున గారు ఇది ఒక్కటే కరెక్ట్గా చెప్పలేదని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నారు సరే, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ అందరూ చూస్తున్నారా లేదా కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవన్నీ ఏదో కొంచెం టీఆర్పీని ఇంక్రీజ్ చేసుకోవడం, ఆల్రెడీ హౌస్ మేట్స్ని ఇంప్రెస్ చేయడానికి నాగార్జున గారు చెప్పారేమో అనిపించింది. ఇక మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. నేనైతే ఫ్లోరా ఎలిమినేట్ అవుద్దాం అనుకున్నా, బట్ మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడ నాగార్జున గారు మనీష్ని బాటమ్ 3 అలాగే టాప్ 3 పెట్టమంటే బాటమ్ 3లో శ్రీజ, ఫ్లోరా, సుమన్ ఈ 3 పేర్లు పెట్టాడు. శ్రీజ ఫ్లోరా అయితే యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్. శ్రీజ ప్రియా పెట్టుంటే బాగుండేది. బట్ మనీష్ బాటమ్ 3లో సుమన్ గారి పేరు పెట్టడం నాకు చాలా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సిలీ నామినేషన్ ఏంటంటే ఆ డోర్ ఏదైతే ఉందో అది అందరికీ క్యాజువల్గా చెప్తున్నానండి, దాని గురించి మీరు నన్ను నామినేట్ చేశారని చెప్పాడు. ఎందుకంటే ఆ నామినేషన్ వల్లే కదా ఇప్పుడు మనీష్ ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ సుమన్ గారు గేమ్ పరంగా ఆ సింపతి పరంగా ఆయన ఇన్నోసెన్స్ పరంగా కరెక్ట్గా ఉన్నా కూడా ఆ నామినేషన్స్ ఏదైతే చేశాడో అవి నాకు సిల్లీగానే అనిపించాయి. ఇప్పటికి కూడా ఆయన గేమ్ పరంగా ఆయన నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆ నామినేషన్స్ మటుకు సిల్లీగా అనిపించాయి. బట్ ఈ వీక్లో ఆయన ఎలా నామినేట్ చేస్తాడో చూడాలి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఆ వీడియో కూడా మీ ముందుకు రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ అది కరెక్ట్గా అనిపించింది. బట్ ఆయన అది ఇంప్రూవ్ చేసుకోవాలి సుమన్ గారు. ఏంటంటే ఇక్కడ ఈ 3 అలాగే ప్రియా పేరు కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది, 4 పేర్లు. బట్ ఇక్కడ ఏదైతే టాప్ 3 పెట్టాడో ఇవి చాలా కరెక్ట్గా పెట్టాడు. భరణి గారి గేమ్ గురించి, అలాగే ఇమాన్యుల్ గురించి, అలాగే సంజన గురించి, హరీష్ గారి గురించి సంజన గురించి చాలా క్లారిటీగా చెప్పాడు. అలాగే భరణి గారి గురించి, ఇమాన్యుల్ గురించి చెప్పాడు. ఈ ఏదైతే టాప్ 4 చెప్పారో ఈ టాప్ 4లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. ఏది ఇప్పుడున్న వాళ్ళలో ఒక 5 మంది ఎలిమినేట్ అయిపోయి 5 మంది కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా కూడా మనీష్ ఎవరైతే టాప్ 4 పెట్టాడో ఖచ్చితంగా వాళ్ళలో ఇద్దరు బిగ్ బాస్ టాప్ 5కి వెళ్తారు. రాసి పెట్టుకోండి. సో మీరు కూడా ఇద్దరు ఎవరో కామెంట్ తెలియజేయండి మీ ఒపీనియన్ ఏదో. సో ఇది గాయ్స్ సాటర్డే సండే ఎపిసోడ్ గురించి మీకు ఎలా అనిపించిన వీడియోని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్, థ్యాంక్స్.